నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రవేశపెట్టింది. సో ఈ బడ్జెట్లో మరి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ ఏ విధంగా ఉందనేది రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి ఈటల రాజేందర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, బడ్జెట్ చూస్తే అంటే అంత ఆశాజనకంగా లేదని చెప్పేసి మీరు ఆల్రెడీ నాకు ప్రెస్ మీట్లో చెప్పారు. సో ఒక ఆర్థిక మంత్రిగా ఉన్న నాకు ఈ బడ్జెట్ అర్థం కావట్లేదని చెప్పడం జరిగింది. ఏంటి సార్ అసలు ఈ బడ్జెట్ గురించి ఏం చెప్పండి? యాక్చువల్గా ఆశాజనకంగా ఉందా లేదా గురించి నేను మాట్లాడాను, కానీ ఎందుకంటే పిండి కొద్ది రొట్టె లెక్క పన్నులు ప్రజలు కట్టే పన్నుల డబ్బెంతో అర్థమవుతుంది, కానీ అమలు చేసే విషయంలో ఖర్చు చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ఈ బడ్జెట్ సరిపోదు. ఇవాళ వాళ్ళు వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని చెప్పినారు. అగ్రికల్చర్ పాలసీ, యువ పాలసీ, మహిళా పాలసీ, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పాలసీ అనౌన్స్ చేసిండ్రు. నేను ఒకటే సింపుల్ అడుగుతున్నా, 10,000 రూపాయల రైతు బంధు ఉండేది, ఇవాళ 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పినారు. కౌలు రైతాంగానికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. మూడోది, పండించిన పంటకు 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇస్తా అని చెప్పినారు. మరి దీనికి ఎక్కడ ₹1 అదనంగా కేటాయింపులు లేవు. మీరు అంటున్నారు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా ఇచ్చిండ్రు, తీసేయి, సంతోషపడుతున్నారు. ఎంత వస్తుంది? ఇవాళ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటే 30,000 కోట్ల పైచీలు కావాలంటున్నారు. మరి ఈ సంవత్సరం 30,000 కోట్ల పైచీలకు తెచ్చేటువంటి ఆస్కారం ఉందా? ఈ బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టినామని అడుగుతున్నాను. రెండవది, మహిళలకు పావులా వడ్డీ కింద ఇచ్చే రుణాలు ఏవైతున్నాయో 10 లక్షల రూపాయల వరకు చేస్తా అని చెప్పినారు. మరి 10 లక్షల రూపాయల వరకు చేస్తానన్న మీరు ఎక్కడ అలొకేషన్లు లేవు. మహిళలకి బృతి కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. మరి ఎక్కడ అలొకేషన్స్ లేవు. ఇవన్నీ రేపు చూడాలి. నాకు తెలిసి ఈ బడ్జెట్కి వీటిని అమలు చేయగలిగే సత్తా, శక్తి ఉన్నట్టుగా మాత్రం భావించట్లేదు. ముందు తెలుస్తుంది ఏమైందో.